చదువుతాం అనుకున్నప్పుడు ప్రథమ దశలోనే తొక్కేయడానికి అతని మీద బెదిరింపు ఇవన్నీ అయింది. బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. పెట్టుకుని కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల గొడవలు ఉన్నప్పుడు 2 చోట్ల బలమైన ప్రభుత్వం, 2 చోట్ల అధికార యంత్రాంగం వాళ్ళదే, డైరెక్ట్గా మనిషిని కబురు చేసి పంపించింది ఈ సంగతి తేలుస్తామని. అయినా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడి అతను నేను సీఎం కావాలి అనేటువంటి దాంతో చేశాడు. అతని వ్యూహాలు ఎట్టున్నాయో వదిలేసేయండి, అది ఒక పోరాటం సాధించాడు. పవన్ కళ్యాణ్ అప్పుడు ఏమవ్వాలా? అదేంట్రా రాష్ట్రాన్ని అడ్డకోలుగా విడదీశారే, మొన్న ఏమో తీసుకెళ్లి పార్టీని అక్కడ విలీనం చేసేసాడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన క్యారెక్టర్ని, ఆయన కెరీర్ని నాశనం చేసి, ఆయన క్యారెక్టర్ని నాశనం చేసి, అంతే కదా. ఆ రోజున గనక చిరంజీవి గనక పార్టీని విలీనం చేయకపోయి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఏళ్ల ముందు పోయేది, 2 ఏళ్ల ముందు పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు తెలంగాణ కావాలా వద్దన్న దాని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది. అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్ అయ్యి ఉండేదిగా. అప్పుడు రాష్ట్రపతిని ఈ తతంగం అంతా ఏడుండు, క్లారిటీ వచ్చేది కదా జనానికి కూడా. అట్లాంటి టైంలో చిరంజీవి వెళ్ళిపోయి రాష్ట్ర విడదీయటానికి ఒక సహకరించడం అయింది. రెండవది ఇది అయింది. సరే, అది ఇతనికి అర్థమైంది. ఆ కోపంతోనే పార్టీ పెట్టాడు. అప్పుడు ఏం చేయాలి?